కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని గ్రామాలను ఏలేరు వరద ముంచెత్తుతోంది. 2 రోజుల క్రితం ఏలేరు నుంచి నీటిని విడుదల చేయడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు జలదిగ్బంధంలో చిక్కుకుంది. గ్రామంలో రోడ్లన్నీ కాలువల్లా మారాయి. జాతీయ రహదారిపై వరద ఉధృతి వల్ల వాహన రాకపోకలు ఇబ్బందికరంగా మారాయి. గొల్లప్రోలులో పంటలు దెబ్బతిన్నాయి. జగనన్న కాలనీ, సూరంపేట కాలనీలను వరద చుట్టుముట్టింది. స్థానికులు రాకపోకలు సాగించేందుకు వీలుగా పడవల్ని ఏర్పాటు చేశారు. చూసుకుని మాది 4 ఎకరాలు ఇదే కష్టాలతో ఉన్నాం. ములుగుతున్నాయండి. ఇదే తగ్గితే కొంత ఊపిరి చెల్లుకుంటాం, తగ్గకపోతే మా పని అంతే. 35,000 ఎకరానికి ఎంత పెట్టారు? ఎకరానికి ఇప్పటికైతే ఇలా 5,000 అవుతుందండి. పిల్లలు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది వచ్చేస్తుందండి. స్కూల్ మానేసారండి. ఈది పిల్లలు అందరూ ఈ రోజు 5 రోజులు పెట్టించి పనులకు వెళ్తున్నారమ్మా? వెళ్ళలేదండి. పొలాలు ఏం నీరు ఎక్కువ ఉన్నదని మగవాళ్ళు ఇంటి దగ్గరే ఉన్నారండి. మీకు ఇది ఒకటేనా దారి? ఇది ఒకటే అండి, దారి లేదండి మాకు. ఇలా ఎన్ని రోజులు పెడతారు? ఎన్ని రోజులు నెలలు పెట్టించి ఉందండి. గంగమ్మ ఎలా నెలలు పెట్టించి కూడా ఇబ్బంది కింద పడతామని పిల్లలు.